శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 2025 ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నానమ్మా. ఇక ఈ 2025 సంవత్సరం జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ జనవరి మాసం బాగుంది. గ్రహ సంచారం మంచిగా ఉంది. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు మబ్బివీనుడు విడిపోయి చెప్పుకోవచ్చు. ఇప్పుడు అవకాశం మీకు వచ్చింది, అదృష్టం తలుపు కొట్టిందని చెప్పుకోవచ్చు. మంచి శుభకాలం నడుస్తుంది. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న స్ట్రగుల్ వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మీకు. తప్పకుండా మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వారైతే చక్కగా చదువుతారు. ఒకవేళ జాబులు చేసుకునే వాళ్ళైతే చక్కగా మంచి స్థాయికి వెళ్తారు. అలాగే ధనం విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది. ఆర్థికంగా విషయాలు కూడా మీకు సెటిల్మెంట్ అవుతాయి. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. అంటే పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం, లేదంటే ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది డైరెక్ట్గా. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. కానీ ప్రయాణంలో జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ప్రయాణ విషయంలో జాగ్రత్త. కొత్త వారితో జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. పాత వాళ్ళు పర్లేదు, పాత స్నేహితులు కలుస్తారు. వారితో ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా గడుపుతారు. అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని దూషించొద్దు. గౌరవంగా మాట్లాడండి, గౌరవించండి. అలాగే ఇతరుల విషయం జోక్యం కలిగించుకోకండమ్మా. మీరు ఎవరైనా సరే మీ పని మీరు చేసుకోండి, ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఇక విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు అవుతాయి. మీకు ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం జరగడానికి అవకాశం ఉంది ఈ జనవరి మాసంలో. అయితే కొంచెం అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. మీరు కొంచెం అనుభవజ్ఞ సలహా తీసుకోండి. అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కార్యాలు ఈ మాసంలో మీరు ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అవుతారు మీరు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిపరంగా బాగుంది, రాణింపు ఉంటుంది, సక్సెస్ అవుతారు. మళ్ళీ కొత్త నూతన అవకాశాలు కూడా వస్తాయి మీకు. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు, కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు పూర్తవుతాయి. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ యొక్క వ్యవహారాలు పూర్తి చేయించుకుంటారు. ఇకపోతే ఈ వృశ్చిక వారికి కాస్త స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. స్థల మార్పు, గృహ మార్పు కొంతమందికి కనిపిస్తుంది. ఇక రక్త సంబంధికులతో జాగ్రత్త. రక్త సంబంధికులతో మాత్రమే, రక్త సంబంధికులతో ఈ ఒక్క మాసము జాగ్రత్త. అనవసరమైన వివాదాలకి తావు ఇవ్వవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మాటకు మాట పెంచుకోవద్దు. అంతే, మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ వీల్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. మంచి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు, దాన్ని ఉపయోగించుకోండి అమ్మా. అలాగే సినిమా టీవీ రంగం వరకు బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, మంచి అవార్డులు వస్తాయి మీకు ప్రభుత్వం నుంచి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి.
మీరు ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన వ్యవహారాలని చేస్తారు. అయితే ఏంటంటే మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు, మీకు తెలియని శత్రువులు ఉంటారు. డబ్బు మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు, అది మాత్రం కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మీకు నరఘోష నరపీడ కనిపిస్తుంది జనవరి మాసంలో, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. కానీ కాస్త కష్టపడండి, వ్యాపారస్తులు కాస్త కష్టపడండి. ఇక అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కొన్ని ఉద్యోగస్తులు బాగుంది, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే ప్రమోషన్తో కొన్ని బదిలీలు కూడా రావచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం అంటే ఉద్యోగస్తులు కొంతమందికి ఉద్యోగస్తులు జాబులు లేవండి, ఇక్కడైతేనే విదేశాల్లో అయితేనే, కానీ జాబు కూడా ప్రయత్నం చేసుకొని మీరు తప్పకుండా అమ్మాయిలు అబ్బాయిలు జాబు ప్రయత్నం సక్సెస్ అవుతాయి. చదువుకునే విద్యార్థి కూడా బాగుందండి, కానీ శ్రద్ధ వహించాలి చదువు పైన. వివాహం ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహాల ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మీరు చేయవలసింది ఈ 2025 జనవరిలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే తప్పకుండా మీ యొక్క ఆ పుట్టినరోజు నాడు మీ దగ్గరలో ఏదో ఒక దేవాలయానికి వెళ్ళండి. మీకు దగ్గరలో దేవాలయానికి వెళ్ళండి, చక్కగా ఏ గుడైనా పర్వాలేదు, వెళ్ళి అక్కడ పూజ అర్చన చేయించుకోండి, లేకపోతే అష్టోత్తర పూజ చేయించుకోండి. చక్కగా పూలు పళ్ళు స్వీట్ తీసుకెళ్ళండి అమ్మ, ఒక టెంకాయ తీసుకెళ్ళండి, యథాశక్తి 1 కిలో కానీ 1/2 కిలో కానీ 1/4 కిలో స్వీట్ తీసుకెళ్ళండి. అక్కడ స్వామికి పూజ చేయించండి. పూజ అయిన తర్వాత మీ స్వహస్తాలతో అక్కడ ప్రసాదం అందరికీ పంచండి. మీ చేతులతో మీ యొక్క పుట్టినరోజు నాడు చేతితో స్వీట్ పంచండి అమ్మా, పంచండి. ఎవరైనా సరే పంచితే మీకు శుభాలు జరుగుతాయి, మీకు శుభాలు జరుగుతాయి, మీ సంకల్పం నెరవేరుతుంది, మీ కార్యాలు పూర్తవుతాయి, మీ కార్య జయం. ఎందుకంటే ఏ కార్యమైతే అనుకుంటారో ఏదైతే సక్సెస్ అవుతాయి, అది మాత్రం తప్పకుండా చేయండి. ఇకపోతే ఈ యొక్క చెప్పిన రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అందుకే చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, జరిగిన కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నా వీడియో చూసి వీక్షలు గమనించండి. ఇక ఈ జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకొని మీకు ఈ నెల ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ప్రథమంగా మీరు ఈ మాసం ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే అంత మీకు మంచిది. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం, అర్చన చేయించుకోవడం, ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదర్శన చేయటం, అలాగే స్వామివారికి మంగళవారం రోజున వడమాల సమర్పించడం, సింధూరపు చేయించడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదువుకోవడం, రామనామ జపం చేసుకోవడం, మీకు దగ్గరలో రామాలయాలు కానీ ఉంటే రామాలయం వెళ్ళి దర్శించుకొని కొంచెం కూర్చోవడం, ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆంజనేయ స్వామి వారి కృపా కరుణ కటాక్ష వీక్షణ లభిస్తాయి. మీకు జాతకంలో కానీ గోచారీత్య కానీ ఎన్ని దోషాలున్నా అవన్నీ హరింపబడతాయి. ఇకపోతే ఒక మంగళవారం ఎర్రటి కందులు, ఎర్రటి వస్త్రం మూటగట్టి అయ్యగారికి దక్షిణ తాముతో దానం చేయండి. అలాగే ఒక మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, పంచామృత స్నాన అభిషేకం చేయించండి అమ్మ. సుబ్రహ్మణ్య స్వామికి మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటుంది కదా, చేయించండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఉంటుంది, కాలభైరవ అష్టకం చదువుకోండి. మీకు దగ్గరలో ఏమన్నా కాలభైరవ స్వామి గుడి ఉంటే మంగళవారం వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఇకపోతే ఎక్కువ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉంటే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా వీలైతే అమ్మవారి దేవాలయంలో ప్రతి పౌర్ణమికి కూడా చండీహోమం చేస్తారు, చండీహోమం చేయించుకోండి. ఇక ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు పెట్టండి. ముఖ్యంగా ఈ యొక్క భిక్షగాళ్ళు
భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్ అంటే గుడ్డివారు, ఇలాంటి వాళ్ళు మీకు తారసపెడితే తప్పనిసరిగా ఏ రోజైనా సరే, ఏ టైం అయినా సరే మీ అవకాశాన్ని ఒక పండో ఒక ఫలమో ఇవ్వండి. ఇంకా వీలైతే కాస్త ఒక పెరుగన్నం ప్యాకెట్ ఏమైనా కొనివ్వండి. చేతిలో ఎంతో కొంత పెట్టండి. దీనివల్ల మీ యొక్క కర్మదోషాలు తగ్గుతాయి. ఇక ఒక శనివారం మాత్రం, ఒకే ఒక శనివారం మాత్రం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి తైల అభిషేకం చేయించుకోండి. ఇంకా అవకాశం ఉన్నవారు ఒక పుణ్యక్షేత్రం అంటే శని భగవానుడి యొక్క పుణ్యక్షేత్రం స్వయంభూ క్షేత్రం దర్శించుకుని ఒక శనివారం అక్కడ స్వామివారికి తైలాభిషేకం చేయించుకోండి, అవకాశం ఉన్నవారు మాత్రమే. ఇకపోతే ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుంటుంది. భయపడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే పరిస్థితులను అన్వయం చేసుకుని అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖనోభవంతు, శుభమవతు, స్వస్తి.